ఏ వ్యక్తి అయితే శ్రమలో ఉంటాడో, శోధనలో ఉంటాడో, ఆ వ్యక్తి దేవుని సన్నిహితత్వంతోటి, అంటే దేవుడు ఆ వ్యక్తికి తోడుగా దగ్గరగా ఉండి ఆ వ్యక్తిని బలపరుస్తాడు. మరొక విషయం ఏంటంటే, సంఘములో ఎవరైనా ఒక వ్యక్తి శోధన చేత, శ్రమ చేత లేదా అనారోగ్యం చేత బాధపడుతుంటే సంఘము యొక్క కాపరి ఆ బిడ్డ కొరకు మరింత ఎక్కువగా ప్రార్థన చేస్తారు. నీవు నేను శ్రమ సహించి ఓర్పును కలిగి ఉండటము సంఘమునకు ప్రోత్సాహాన్ని కలిగిస్తుందట. సంఘములోనికి వస్తున్నటువంటి వారు, కొత్తగా వస్తున్నటువంటి వారు లేదా సంఘంలోనికి వస్తున్నటువంటి వారికి ఏదైనా శ్రమ కలిగినప్పుడు, ఆ సంఘములో అంతకు ముందు శ్రమను అనుభవించినటువంటి వారు వారిని ప్రోత్సహిస్తూ వారి సమస్యలో వారు నీరు గారిపోకుండా, నిరాశ చెందకుండా వారిని బలపరుస్తూ ఉంటారట. ఆ వ్యక్తి దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి, దేవుని యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి బహుశా ఏదైనా శ్రమ, శోధన కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా తనకు కలిగినటువంటి గత అనుభవాలను శ్రమలో ఉన్నటువంటి వారికి వివరించటం ద్వారా ఈ వ్యక్తి బలపడతాడు, ఆ వ్యక్తి కూడా బలపడతాడు, అంటే ప్రోత్సహించబడతాడు. నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీకు శ్రమ ఉన్నప్పుడు ఆ శ్రమలో నువ్వు సహనాన్ని, ఓర్పును కలిగి ఉండి మరొక వ్యక్తి నీవు కలిగి ఉన్నా లేదా నీవు అనుభవించినటువంటి శ్రమను గనక అనుభవిస్తూ ఉన్నట్లయితే ఆ వ్యక్తిని ప్రోత్సహించడానికే దేవుడు నీకు ముందు శ్రమనిచ్చి నిన్ను ఆ శ్రమ గుండా నడిపించాడు. అంటే నీకు ట్రైనింగ్ ఇచ్చాడు.